దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నేను వారిని యెహోవా యందు బలసౌలురుగా చేయుదును. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, నేను వారిని యెహోవా యందు బలసౌలురుగా చేయుదును అని. మనం అందరము మన తండ్రి అయిన యెహోవాను ఆశ్రయించినప్పుడు మన తండ్రి మనకు రక్షణ కలుగజేసి మనకు తోడై ఉంటాడు. మన తండ్రి మన పక్షమును యుద్ధం చేస్తాడు కాబట్టి మన శత్రువులను త్రొక్కు పరాక్రమ సౌలురుగా మనల్ని చేస్తాడు. మన ప్రభువు మనల్ని ఏలవేసి పిలిచి మనల్ని అందరినీ సమకూర్చుతున్నాడు. మన యందు యెహోవా ఉన్నందున మనమందరము బలసౌలురుగా ఉంటాము. శత్రువు బలవంతుడి మీద మనకు అధికారం కలగజేశాడు. మనం అందరము శత్రువు తల చితక త్రొక్కి గొప్ప ఘన విజయమును పొందుతాము. దేవుడిచ్చి బలశౌర్యమును బట్టి మనమందరం హృదయపూర్వకంగా ఆనందించాలి, ఉల్లసించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. అన్యుల ఎదుట ఆయన నామాన్ని స్మరించుచు ఆయన నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.